ఒక అపార్ట్మెంట్ లో జాబ్ కోసం వెళ్లిన అమ్మాయి అక్కడి రెసిడెన్స్ లో మనుషులు కాదని తెలిసిన తర్వాత ప్రాణం కాపాడుకోవడానికి ఆమె చేసే ఫైట్ నే దే విల్ కిల్ యూ సినిమా అసలు స్టోరీ. ఈ సినిమా నార్మల్ హర్రర్ లా స్టార్ట్ అయినా కొద్దిసేపటికే కంప్లీట్ వైలెంట్ సర్వైవల్ థ్రిల్లర్ గా మారిపోతుంది. స్టార్టింగ్ నుండి టెన్షన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ ఆడియన్స్ ని స్టోరీలోకి తీసుకువెళ్తుంది. సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ అంటే యాక్షన్ అండ్ హర్రర్ మిక్స్. ఫైట్ సీన్స్ క్రూరంగా ఉంటాయండి. కెమెరా వర్క్, డార్క్ లైటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలిపి కంప్లీట్లీ క్రీపీ మూడ్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా హీరోయిన్ పెర్ఫార్మెన్స్ చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మిస్టరీ బిల్డ్ చేస్తూ స్లోగా సాగుతుంది, కానీ ఇంటర్వెల్ తర్వాత సినిమా ఫుల్ స్పీడ్ లోకి వెళ్తుంది. అక్కడ నుండి నాన్ స్టాప్ సర్వైవల్ గేమ్ లా ఫీల్ వస్తుంది. ఒక్కో సీన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ మెయింటైన్ అవుతుంది. అయితే స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది. ఎక్కువగా స్టైల్, వైలెన్స్, అట్మాస్ఫియర్ మీదే ఫోకస్ పెట్టారు. ఎమోషనల్ డెప్త్ లేదా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ గా అనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ హర్రర్, థ్రిల్లర్, సర్వైవల్ యాక్షన్ మూవీ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ లా అనిపిస్తుంది. ముఖ్యంగా గోర్, యాక్షన్, సస్పెన్స్, టెన్షన్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి ఇది కరెక్ట్ అయిన సినిమా అవుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే లాజిక్ అంటే థ్రిల్ మీద రన్ అయ్యే డార్క్ వైలెన్స్ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇప్పుడు స్టోరీ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్దాం. ఒక సింపుల్ క్లీనింగ్ జాబ్ కోసం వెళ్ళిన అమ్మాయి చివరికి అక్కడ బిల్డింగ్ నుండి బ్రతికి బయటపడడానికి పోరాడాల్సి వస్తుంది. ఎందుకో ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం. సినిమా ఎల్లా అనే అమ్మాయితో మొదలవుతుంది. ఆమె ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కొత్త జాబ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఒక రోజు సిటీలోని ఓల్డ్ లగ్జరీ అపార్ట్మెంట్ బిల్డింగ్ లో నైట్ క్లీనర్ గా జాబ్ దొరుకుతుంది. శాలరీ కూడా ఎక్కువగా ఉండటంతో వెంటనే యాక్సెప్ట్ చేస్తుంది ఆ అమ్మాయి. మొదటి రోజు బిల్డింగ్ లోకి వెళ్ళగానే అక్కడ అట్మాస్ఫియర్ చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. రెసిడెంట్స్ అందరూ నార్మల్ గా కనిపించినా వాళ్ళ బిహేవియర్ మాత్రం గగురుపాటుగా ఉంటుంది. కొందరు డైరెక్ట్ గా ఆమె ఫేస్ వైపు కూడా చూడరు. ఇంకొందరు విచిత్రంగా స్మైల్ చేస్తూ ఉంటారు. బిల్డింగ్ మేనేజర్ రాత్రి థర్డ్ ఫ్లోర్ కి మాత్రం వెళ్ళొద్దు అని వార్నింగ్ ఇస్తాడు, కానీ రీజన్ మాత్రం చెప్పడు. మొదటి ఎల్లా ఇవన్నీ ఇగ్నోర్ చేస్తుంది. కానీ నైట్ షిఫ్ట్ మొదలైన తర్వాత బిల్డింగ్ లో వింత్ సౌండ్స్ వినిపించడం మొదలవుతుంది. ఎంటీ కారిడార్ లో ఫుట్ స్టెప్స్, వాల్ వెనుక నుండి స్క్రీమ్స్, కెమెరా సడన్ గా ఆఫ్ అవడం వంటివి చూసి ఆమె భయపడుతూ ఉంటుంది. ఒక రోజు క్లీనింగ్ చేస్తూ యాక్సిడెంట్ గా థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక లాక్డ్ రూమ్ లో బ్లడ్ స్టైన్స్ కనిపిస్తాయి. అదే సమయంలో ఒక ఇంజూర్డ్ మ్యాన్ ఆమె దగ్గరకు వచ్చి ఇక్కడ నుండి వెంటనే పారిపో, వాళ్ళు నిన్ను చంపేస్తారు అని చెప్పి అక్కడికక్కడే చనిపోతాడు. అక్కడ నుండి సినిమా కంప్లీట్ గా సర్వైవల్ థ్రిల్లర్ గా మారిపోతుంది. ఎల్లా పోలీసులు కాల్ చేయాలని ట్రై చేస్తుంది, కానీ బిల్డింగ్ లో సిగ్నల్ పనిచేయవు. ఎగ్జిట్ డోర్స్ కూడా లాక్ అయిపోతాయి. అప్పుడే ఆమెకు అసలు నిజం తెలుస్తుంది. ఈ బిల్డింగ్ లో ఉండే వాళ్ళు ఒక సీక్రెట్ కల్ట్ మెంబర్స్ అని. వాళ్ళు ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక అవుట్ సైడర్ ని బిల్డింగ్ లోకి తీసుకొచ్చి త్యాగం చేస్తుంటారు. ఈసారి టార్గెట్ ఎల్లా. రెసిడెన్స్ లో ఒక్కొక్కరుగా ఆమెను పట్టుకోవడానికి వేట మొదలు పెడతారు. కారిడార్ లో చేస్ సీన్స్, బ్రూటల్ ఫైట్స్ చాలా ఇంటెన్షన్ గా ఉంటాయి. ఎల్లా కూడా సర్వైవ్ అవడానికి దాన్ని వెపన్ గా ఉపయోగ చేస్తుంది. ఒక సీన్ లో పవర్ కట్ అయ్యాక ఎంటైర్ బిల్డింగ్ డార్క్ గా మారిపోతుంది. అక్కడ ఫ్లాషింగ్ తో ఆమె స్లో వాక్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా వాల్స్ వెనుక నుండి కల్ట్ మెంబర్స్ బయటికి రావడం చాలా గగురుపాటుగా చూపిస్తారు. కొద్దిసేపటికి ఎల్లాకి బిల్డింగ్ బేస్మెంట్ లో సీక్రెట్ రిచువల్ రూమ్ దొరుకుతుంది. అక్కడ ప్రీవియస్ విక్టిమ్స్ ఫొటోస్, బ్లడ్ సింబల్స్ చూసి పూర్తిగా షాక్ అవుతుంది. ఇయర్స్ గా ఈ మర్డర్స్ జరుగుతున్నాయని ఆమెకు అర్థం అవుతుంది. ఇక క్లైమాక్స్ దగ్గర కల్ట్ లీడర్ ఎల్లాని త్యాగం చేయడానికి రిచువల్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఎల్లా స్మార్ట్ గా బిల్డింగ్ ఫైర్ అలారం యాక్టివ్ చేస్తుంది. ఎంటైర్ బిల్డింగ్ లో గందరగోళం మొదలవుతుంది. ఆమెను స్టాప్ చేయడానికి ట్రై చేసిన ఎల్లా ఒక్కొక్కరిని ఫైట్ చేసి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. చివరిలో కల్ట్ లీడర్ తో బ్రూటల్ ఫైనల్ ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో ఎల్లా అతన్ని కిల్ చేసి బిల్డింగ్ కి ఫైర్ పెట్టేస్తుంది. ఎంటైర్ అపార్ట్మెంట్ ఫ్లేమ్స్ తో కాలిపోతుండగా ఆమె బయటకు ఎస్కేప్ అవుతుంది. కానీ చివరి స్క్రీన్ లో పోలీస్ కాలిపోతున్న భవనాన్ని ఇన్స్పెక్ట్ చేస్తుండగా బేస్మెంట్ లో ఒక సీక్రెట్ హైడెన్ డోర్ కనిపిస్తుంది. లోపల ఇంకో రూటల్ రూమ్ ఉండటం రివీల్ అవుతుంది. అంటే కల్ట్ ఇంకా పూర్తిగా ముగియలేదని హింట్ ఇస్తూ సినిమా ఎండింగ్ అవుతుంది. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్, స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.